నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా మంది వాళ్ళ గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకి అన్ని పెట్టుబడులు పెట్టి చేశాము. గత ప్రభుత్వంలో ఎన్నో కొన్ని మాకు డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి డబ్బులు రావడం లేదు. అప్పులు తెచ్చి చేశాము. మా పరిస్థితి ఏంది, మా ఇంటిని మేము ఎలా అద్దుకోవాలి, మా ఇంటికి పోని పరిస్థితి అని చాలా బాధపడుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో కనుక్కుందాం. వాళ్ళు ఎన్నోసారి ప్రజాపాలనకు రావడం లోపల మరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు మాట్లాడదాం. అంటే చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాం సార్. సమస్య ఏంటి? సమస్య మేము చిన్న చిన్న రోడ్లు వర్క్ చేస్తాం సార్. చిన్న చిన్న గుంతలు పడితే అవి కూర్స్తాము. టెండర్లు పెడితే మేము పనులు చేసినాం. పనులు చేసి ఇప్పుడు సమాధానం అయిపోతుంది. సమాధానం నుంచి ₹1 చిన్న చిన్న బిల్లు అన్ని మేము ఆర్ఎంపీ రోడ్లు ఉంటాయి కదా సార్, వాళ్ళ రోడ్ల పని చేస్తాము. అప్పులు తీసుకొచ్చేసాం సార్. అప్పులు తీసుకొచ్చి ₹5 ఒకటి, ₹2, ₹3 అవుతుంది తీసుకొచ్చేసినాం. ఎంబటే వస్తాయి, ప్రభుత్వం మారింది, పైలు జల్లి వస్తాయి నాహేతం చేసినాం. చేస్తే ఇంతవరకు ఇప్పుడు సమాధానం నుంచి ₹1 లేదు. మళ్ళీ కొంతమందికి ఆల్రెడీ కమిషన్ల ద్వారా కోట్లు వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద మంత్రులకు, మినిస్టర్లకు, చేసిన వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి. మా చిన్న చిన్న 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల బిల్లు మాకు ఆదుకునే నాదులు లేరు. ఇంతవరకు రూపాయి రిలీజ్ చేస్తలేరు. ఇప్పటికి 3వసారి ప్రజానికి రావడం. ఏమన్నా సారు చంద్రరెడ్డి సారు రికమెండ్ రాసిండు, సెక్రటరీ పోతున్నాం, ఇస్తున్నాం ఆ లెటర్. అక్కడికి వెళ్ళి ఇంతవరకు ఏం సమస్య ఏం పరిష్కారం కాలేదు సార్. అది పరిస్థితి. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంటుండే? ఫండ్స్ మంచిగా వస్తుండేనా మీకు? అంత ప్రభుత్వం ఫండ్స్ వచ్చిండే. మినిస్టర్ దగ్గర కలిస్తే మమ్మల్ని ఆదుకుంటుండే. మన సమస్య అనేది పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ఇక్కడ సమస్య పరిష్కరించడానికి ఎవరు లేరు సార్. అది అట్లా ఇప్పుడు ప్రజల కోసం, అందరి కోసం పనిచేస్తానని ప్రజల కోసం చేస్తున్నాం అంటారు. మరి ఏ సార్ ప్రజాపాలన చేస్తున్నాం అంటారు. ప్రజాపాలన మరి ఇప్పటికి 3 సార్లు వచ్చినా, 3 సార్లు రాసిన, 3 సార్లు మరి తీసుకొని ఇచ్చిన, మరి ఏది మా సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు సార్. మరి ఏంది మరి సార్? అంటే 1 year అవుతుంది కదా, కొంచెం అవత బాగుండేమో అనిపిస్తుంది. కాదు సార్, మా ఒక్కటి పరిస్థితి కదా సార్. కోట్లు ఇస్తున్నారు కదా సార్. మరి కోట్ల బిల్లు ఇస్తున్నారు, మరి వేరే వాళ్ళ బిల్లు ఇస్తున్నారు. ఇదంతట పరిస్థితి. మరి మా చిన్న చిన్న బిల్లులు కదా సార్. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కదా, కోట్ల బిల్లులు కాదు. సామాన్యులకు పరిష్కారం అయితే లేదు. పెద్ద పెద్దలకే పరిష్కారం అవుతున్నాయి. బడా బాబులకే పరిష్కారం అవుతుంది, బడా నేతలకు పరిష్కారం అవుతుంది, బడా కాంట్రాక్టులకే పరిష్కారం అవుతుంది. చిన్న చిన్న కాంట్రాక్టులు అంతా చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇక ప్రభుత్వం ఏంటి చూసుకుంటా సార్. మరి ఆడ పరిష్కారం మరి 2 సార్లు 3 సార్లు ఇప్పటికీ తిరుగుతూ ఉంటాం సాధ్యమైనంత వరకు, పరిష్కారం అయ్యేంత వరకు. అది సార్. మీడియా ముఖ్యం ఏం చెప్పాలి సార్, మా పరిష్కారం మేము చేసిన పనులకు బిల్లు ఇప్పియాలి అని మేము కోరుకుంటున్నాం.